వెల్కమ్ టు జేపీ న్యూస్. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవంటూ నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు హెచ్చరికలు చేశారు. నాయుడుపేట పట్టణంలోని పోలీస్ డివిజనల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పలు రహదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 2 లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడం జరిగిందన్నారు. డ్రైవర్లతో పాటు వాకాడు, వెంకటగిరి, డక్కిలికి చెందిన 2 లారీలు, 1 ఆటోను సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. వాహనాలు సీజ్ చేయడమే కాకుండా మద్యం తాగి నడిపిన డ్రైవర్ల లైసెన్స్లు సైతం సీజ్ చేయాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సిఫార్సులు చేసినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. డీఎస్పీ వెంట నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు, ఓజిలి, దొరవారి సత్రం ఎస్ఐలు శ్రీకాంత్, మనోజ్ కుమార్లు ఉన్నారు. ప్రాంతాల్లో ఎస్ఐస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటే వాకాడులో ఒక లారీ, వెంకటగిరిలో ఒక లారీ, అలాగే దక్కిల్లో ఒక ఆటో డ్రైవర్లు డ్రంకెన్ స్టేట్లో వెహికల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, వేగంగా పోతూ ఉంటే ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ఈ భారీ వాహనాలను స్వాధీనం చేసుకొని ఎంవీఏ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేయమని, కనీసం కొంతకాలం పాటు సస్పెండ్ చేయమని రికమెండ్ కూడా చేయడం జరిగింది. భద్రతా నియమాలు అందరూ పాటించాలి. పర్టికులర్గా ఈ పెద్ద వాహనాలు నడిపేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డ్రంకెన్ స్టేట్లో నడపడం కానివ్వండి, వేగంగా నడపడం కానీ, ఇవన్నీ చాలామంది జీవితాలని నాశనం చేస్తాయి కాబట్టి, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్లో కానీ అన్ని రోడ్డు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటూ ఉంటాం. అందువల్ల వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని, డ్రంకెన్ కండిషన్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకుండా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ కరెక్ట్గా కలిగి ఉండాలని కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోల్లో చేరేసినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి కోర్టులకు పెట్టడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు పాటించాలని వాహనదారులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.